ప్రభు నామానికి మహిమ కలుగుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, దేవుడు నిన్ను కరుణించే దేవుడు, ప్రతి విషయంలో నిన్ను క్షమించే దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ప్రేమించినట్టు భూమి మీద నిన్ను ఎవ్వరు ప్రేమించారు. అలాంటి ప్రేమను వదులుకొని చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉంటే చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. ఆయన చెంతకు చేరరు. మరి చాలా దూరం అయిపోయి వ్యతిరేకంగా, విరోధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమలోకి వచ్చి దేవుని కౌగిట్లను ఒదిగిపోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విడువక నీడల కృప చూపిస్తూనే ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా శ్రేష్టమైనది. చూడండి, ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇప్పుడు. చాలామంది కాలేజీ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఆ ఎగ్జామే ఇక సర్వస్వం అన్నట్లుగా, మరి అందులో కొన్ని మార్కులు తప్పిపోతే కొంతమంది ఏమైపోతున్నారంటే ఇక అదే వారికి జీవనాధారమైనట్టుగా. కొంతమంది ఫెయిల్ అయితే వెంటనే వెళ్ళి ఆ మిద్దెలెక్కి దూకడం, కొంతమంది రైలు కింద పడి చనిపోవడం, కొంతమంది ఉరేసుకోవడం, ఇవి చాలా తప్పండి. అదే నీకు లాస్ట్ ఇక అందులో ఫెయిల్ అయితే నువ్వు బ్రతకలేవా? చూడండి, దేవుని కృప మరి నిన్ను ఏ విషయంలో వెచ్చిస్తుందో, ఏ దాంట్లో నియమించాడో, మరి అది ఫెయిల్ అయితే ప్రభు ఇంకో దాంట్లో నియమిస్తాడు. ప్రార్థించు, స్తుతించు. ప్రభువా, నీ చిత్తం నా ఎడల ఏంటి? నా బ్రతుకు ఏంటి? నేను ఎక్కడ నియమించబోతున్నావు? మరి ఇంతలో నేను పాస్ అవుతాను అనుకుంటే ఫెయిల్ అయ్యాను కదా అని దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు మొరపెట్టాలే. కానీ నీకు అప్పటికే నీ జీవితం ఎండింగ్ అయిపోయినట్టు నీవే ఎలా డిసైడ్ చేసుకుంటావు? నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే, నీ జీవితాన్ని ఆయన చేతులకు తీసుకెళ్ళి పెడితే ఆయన ఉద్దేశం ఏంటో, నీ మీద ఆయన ప్రణాళిక ఏమిటో నీకు తెలియజేస్తాడు కదా. చాలా తప్పు. కొంతమంది చాలా తప్పు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం అది చాలా పెద్ద పొరపాటైన పని. అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన నిర్ణయం కానే కాదండి. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే శాశ్వతమైన ప్రేమ. అంతగా ప్రేమించి నన్ను విడిచిపెట్టి చనిపోవాలని నీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఒక్కటే అండి, ఫెయిల్ అయ్యావా? సంతోషించు. పాస్ అయితే రెండింతలుగా సంతోషించు, ఫెయిల్ అయితే ఒక్కింతగా సంతోషించు. మరి నీ జీవితంలో యేసయ్య వేరే ఉద్దేశం నా మీద ఉందేమో, వేరే దాని మీద నన్ను నియమించబోతున్నాడేమో. సంతోషంగా ఇంటికి వచ్చి గంతులు. ఎందుకంటే ప్రభు ఒకవేళ అందులో ఫెయిల్ చేసి ఇంకొక కొండ మీదకి ఎక్కించబోతున్నాడేమో, ఇంకొక పొజిషన్లో నేను పెట్టబోతున్నాడేమో, ఇంకొక స్థానంలో నిలబెట్టబోతున్నాడేమో. గంతులు వేసి సంతోషించి మోకరించి ప్రార్థించి. తప్పకుండా ఆయన ప్రణాళిక నీ మీద వేరే దాని మీద ఉండొచ్చు. కాబట్టి అందులోంచి నేను ఫెయిల్ చేశాడని అర్థం చేసుకో. అన్ని విషయాల్లో ప్రభును అర్థం చేసుకుంటే పక్కన ఆశీర్వాదం నీకు బహుగా ఇవ్వబోతున్నాడు, పక్కన మేలులు నీకు బహుగా చేయబోతున్నాడు, పక్కన వచ్చే మేలులన్నీ, ఆశ్చర్యకార్యాలన్నీ నీళ్ళ జరిగించబోతున్నాడే. అర్థం చేసుకో. శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ ప్రతి వారికి అనుగ్రహించి ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయునుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభువా, ఫెయిల్ అయితే అదే ఎండింగ్ అన్నట్లుగా ఎవరు కూడా డిసైడ్ అవ్వకూడదునే. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే మనసు అనుగ్రహించు. ఇందులో ఫెయిల్ చేశాడంటే ప్రభు నాకు ఇంకోటి ఏదో ఇవ్వబోతున్నాడన్న మంచి ఆలోచన ప్రతి యవన బిడ్డలకు దయచేయమని, ఈ వాక్యం ప్రకారం నడిపించమని, ఈ వాక్యం ప్రకారం ప్రతి బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభువును అర్థం చేసుకునే మంచి మనసు ప్రతి వారికి దయచేయును గాక. ఆమేన్.